హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్కి ప్రెగ్నెన్సీస్ పాసిబుల్ ఉన్నాయా? ట్విన్స్ అవ్వచ్చా వాళ్ళకి? ఈ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా మన మనసులో. బట్ ఈ కపుల్లో మేము సాధ్యం చేశాము. ఈ కపుల్ కి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 years అయింది. ఈ కపుల్ నా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు చాలా IUIs బయట చేయించుకున్నారు అండ్ నేచురల్ సైకిల్స్ కూడా ట్రై చేశారు. మనం ఏంటంటే ఒక ప్రిలిమినరీ ఇవాల్యుయేషన్ చేస్తాము. అంటే ECG గానీ, ఎక్స్రే గానీ, హార్ట్ ఎలా ఉంది, 2D ఎకో గానీ మనము ప్రతి ఒక్కసారి ఒక రూటీన్ లాగా ప్రతి ఒక్క పేషెంట్ కి చేస్తాం. ఈ పేషెంట్ కి 2D ఎకో చేసినప్పుడు మనకు కొంచెం ASD లాగా కనిపించింది. అప్పుడు మనం కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం. కార్డియాలజిస్ట్ ఏమన్నారంటే ఇది మనము సర్జరీ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి. సర్జరీ చేసిన తర్వాత ఒక్క సంవత్సరాల తర్వాత మనము ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసాము. IVF కి తీసుకెళ్ళాము. మంచిగా 2 embryos ఫామ్ అయిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సస్పెన్స్, ఆ 2 embryos కూడా ఇంప్లాంట్ అయిపోయింది. మంచిగా ట్విన్ జెస్టేషన్ వచ్చాయి. బట్ హార్ట్ డిసీజ్లో మనము ట్విన్ జెస్టేషన్ అనేది ప్రిఫర్ చేయము. చాలా చెప్పాము, ఒకటి మనం రెడ్యూస్ చేసేద్దాం అనేసి. బట్ ఈ కపుల్కి చాలా రోజుల తర్వాత ఈ గుడ్ న్యూస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేరు. కంటిన్యూస్గా నీట్గా మానిటరింగ్ చేసి గైనకాలజిస్ట్తోని కంటిన్యూస్లీ వాళ్ళకి లూప్లో పెట్టేసి డెలివరీ చేసాము. ఈరోజు ఎంత మంచిగా 2 బాబుతోని ఇక్కడ వచ్చారు. ఎంత హ్యాపీ మూమెంట్ ఉంది మనకి.